నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ సంపత్ కుమార్. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపిస్తామని పేర్కొంది. దీనికోసం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి ఈ డ్రైవ్లో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అంతేకాదు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని పేర్కొంది. దీనికోసం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కాగా 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం 2024 మార్చి వరకు మద్యం విధానం ముసుగులో సాగించిన అడ్డగోలు దోపిడీపై ఈ సిట్ దర్యాప్తు చేస్తుందని తెలిసింది. కాగా ఈ కుంభకోణంపై ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గతేడాది సెప్టెంబర్ 23న ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. ఇక సిఐడి నేతృత్వంలో విచారణలో తగిన వేగం కనిపించలేదు. రోజులు గడుస్తున్న ఆ కేసులో ఎలాంటి విషయాలు కొలిక్కి రాకపోవడంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులు, పాత్రధారుల ప్రమేయాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. సిఐడి విభాగాధిపతి పర్యవేక్షణ, నియంత్రణలో సిట్ పనిచేయనుంది. దర్యాప్తు అధికారుల కోసం దీనికి పోలీస్ స్టేషన్ హోదా కూడా కల్పించారు అధికారులు. ఎక్కడైనా సోదాలు, తనిఖీలు, అవసరమైన పత్రాలు స్వాధీనం చేసుకునే సాక్షులను విచారించే అధికారాన్ని కల్పించారు. ఇక సిట్కు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు పురోగతిపై ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సిట్ అధికారులను ఆదేశించారు. ఇక ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కాగా జగన్ పాలనలో మద్యం కొనుగోలు ఆర్డర్లలో 6,000 కోట్లు కొల్లగొట్టారని తెలుస్తోంది. నాటి ప్రభుత్వ పెద్దలకు, సన్నిహితులు, బినామీలకు కమిషన్లు చెల్లించి మద్యం సరఫరా కంపెనీలకే అత్యధిక శాతం కొనుగోలు ఆర్డర్లను కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఆ సరఫరా సంస్థల నుంచి కొన్ని మద్యానికి చెల్లించే బేసిక్ ప్రైజ్ను అడ్డగోలుగా పెంచేసి అనుచిత లబ్ధి కలిగించారు. ప్రతిగా ఆ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారు. ఒక్కో కేసుకు 150 రూపాయల నుంచి 450 రూపాయల చొప్పున దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా దోచేశారని సిఐడి దర్యాప్తులో తేల్చింది. ఈ సొత్తు హవాలా నెట్వర్క్తో అప్పటి ప్రభుత్వ పెద్దలకు చేరినట్లు గుర్తించింది. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 వరకు ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లేవి మార్కెట్లో కనిపించకుండా చేసేశారు. వాటిని అణగదొక్కేశారు. మాన్యువల్ విధానం ద్వారా మద్యం కొనుగోలు చేసి అక్రమాలకు తెరలేపారు. ఆటోమేటెడ్ విధానానికి స్వస్తి పలికి రేట్ కాంట్రాక్టు ఒప్పందాన్ని ఉల్లంఘించారు. రెండు 2019-24 మధ్య 28 మద్యం, 10 బీరు బ్రాండ్లకు కొత్తగా అనుమతి ఇచ్చారు. ఈ బ్రాండ్లన్నీ ఎస్ఎన్జే, అదాన్, లీలా, ఎన్వి, బీ9, సోనా, మూనక్ కంపెనీలకు సంబంధించినవే. ఈ కొత్త బ్రాండ్లకు సంబంధించి 15,843 కోట్ల విలువైన మద్యం విక్రయించారు.
2020-21 మధ్య 63% మేర ఆదాన్ ఎస్ఎన్జి కంపెనీల బ్రాండ్లు, 2021-22లో 43% ఆదాన్ ఎస్ఎన్జి లీలా కంపెనీల బ్రాండ్లు, 65% మేర ఎస్ఎన్జే బ్రాండ్లు, 2022-23లో 43% ఎస్ఎన్జే బ్రాండ్లు విక్రయించారు. వీటన్నింటిపైన సిట్ ఇప్పుడు సమగ్ర విచారణ జరపనుంది. సిట్ అధిపతిగా విజయవాడ సిపి రాజశేఖర బాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక సభ్యులుగా ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాస్, ఆర్ శ్రీహరిబాబు, డిఎస్పీపీ శ్రీనివాస్, సిఐలు కె శివాజీ, సిహెచ్ నాగ శ్రీనివాస్ను నియమించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని పేర్కొంది. దీనికోసం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కాగా 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం 2024 మార్చి వరకు మద్యం విధానం ముసుగులో సాగించిన అడ్డగోలు దోపిడీపై సిట్ దర్యాప్తు చేస్తుందని తెలిపింది. కాగా ఈ కుంభకోణంపై ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గతేడాది సెప్టెంబర్ 23న ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. సిఐడి నేతృత్వంలో విచారణలో తగిన వేగం కనిపించలేదు. రోజులు గడుస్తున్న కేసులో ఎలాంటి విషయాలు కొలిక్కి రాకపోవడంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులు, పాత్రధారుల ప్రమేయాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. సిఐడి విభాగాధిపతి పర్యవేక్షణ, నియంత్రణలో సిట్ పనిచేయనుంది. దర్యాప్తు అధికారుల కోసం దీనికి పోలీస్ స్టేషన్ హోదా కూడా కల్పించారు అధికారులు. ఎక్కడైనా సోదాలు, తనిఖీలు, అవసరమైన పత్రాలు స్వాధీనం చేసుకునే సాక్షులను విచారించే అధికారాన్ని కల్పించారు. ఇక సిట్కు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు పురోగతిపై ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సిట్ అధికారులను ఆదేశించారు. ఇక ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 'కాగా జగన్ పాలనలో మద్యం కొనుగోలు ఆర్డర్లలో 6,000 కోట్లు కొల్లగొట్టారని తెలుస్తోంది. నాటి ప్రభుత్వ పెద్దలకు, సన్నిహితులు, బినామీలకు కమిషన్లు చెల్లించిన మద్యం సరఫరా కంపెనీలకే అత్యధిక శాతం కొనుగోలు ఆర్డర్లను కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఆ సరఫరా సంస్థల నుంచి కొన్న మద్యానికి చెల్లించే బేసిక్ ప్రైజ్ను అడ్డగోలుగా పెంచేసి అనుచిత లబ్ధి కలిగించారు. ప్రతిగా కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారు. ఒక్కో కేసుకు 150 రూపాయల నుంచి 450 రూపాయల చొప్పున దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా దోచేశారని సిఐడి దర్యాప్తులో తేల్చింది. ఈ సొత్తు హవాలా నెట్వర్క్తో అప్పటి ప్రభుత్వ పెద్దలకు చేరినట్లు గుర్తించింది. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 వరకు ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లేవి మార్కెట్లో కనిపించకుండా చేసేశారు. వాటిని అనగదొక్కేశారు. మాన్యువల్ విధానం ద్వారా మద్యం కొనుగోలు చేసి అక్రమాలకు తెరలేపారు. ఆటోమేటెడ్ విధానానికి స్వస్తి పలికి రేట్ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. రెండు 2019-24 మధ్య 28 మద్యం, 10 బీరు బ్రాండ్లకు కొత్తగా అనుమతి ఇచ్చారు. ఈ బ్రాండ్లన్నీ ఎస్ఎన్జే, అదాన్, లీలా, ఎన్వి, బీ9, సోనా, మూనక్ కంపెనీలకు సంబంధించినవే. ఈ కొత్త బ్రాండ్లకు సంబంధించి 15,843 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయించారు. 2020-21 మధ్య 63% మేర ఆదాన్ ఎస్ఎన్జి కంపెనీల బ్రాండ్లు, 2021-22లో 43% ఆదాన్ ఎస్ఎన్జి లీలా కంపెనీల బ్రాండ్లు,
65% మేర ఎస్ఎన్జే బ్రాండ్లు, 2022-23లో 43% ఎస్ఎన్జే బ్రాండ్లు విక్రయించారు. వీటన్నింటిపైన సిట్ ఇప్పుడు సమగ్ర విచారణ జరపనుంది. సిట్ అధిపతిగా విజయవాడ సిపి రాజశేఖర బాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక సభ్యులుగా ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాస్, ఆర్ శ్రీహరిబాబు, డిఎస్పీ పి శ్రీనివాస్, సిఐలు కె శివాజీ, సిహెచ్ నాగశ్రీనివాస్లను నియమించింది. గత వైసీపీ ప్రభుత్వం కొత్త బ్రాండ్లను తీసుకొచ్చింది. న్యూ బ్రాండ్ ప్రమోషన్ పేరుతో బ్రాండ్ కిల్లింగ్ జరిగింది. అలాగే పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. నాటి ప్రభుత్వ పెద్దలు, వారి సన్నిహితులు కోటరీలోని ముఖ్య వ్యక్తుల బినామీల పేరిట మద్యం కంపెనీలను ఏర్పాటు చేసి ఊరు పేరు లేని నాసిరకమైన మద్యం తయారు చేయించారని విచారణలో సిఐడి గుర్తించింది. మద్యం తయారీ, సరఫరా, విక్రయాల వరకు వ్యవస్థ మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ప్రైవేటు కంపెనీ కంటే అన్యాయంగా వ్యవహరించారని పేర్కొంది సిఐడి. ఇక ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకున్నట్టుగా తెలిసింది. అయితే మీనాకు సంబంధించి ఏదైతే సిఐడి కేసు నమోదు చేసిందో ఆ కేసులో అయితే కొంచెం జాప్యం జరుగుతుంది, నెమ్మదిగా వెళ్తుందన్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి నిజాలు నిగ్గు తేల్చాలంటూ కూడా సిట్ను అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక సిట్కి విజయవాడ సిపి రాజశేఖర్ బాబును అయితే ఇన్ఛార్జ్గా నియమించినట్టుగా తెలిసింది. దాంతోపాటు కొంతమంది ఎస్పీలను, అడిషనల్ ఎస్పీలను, సిఐలను, ఎస్ఐలను కూడా నియమించి ఒక ప్రత్యేక స్టేషన్ హోదాను కల్పించి ఎక్కడైనా విచారణ చేసి ఎక్కడైనా తనిఖీలు చేసేటువంటి అధికారాన్ని కూడా ఇచ్చింది. దీనికి ప్రభుత్వ శాఖలన్నీ కూడా సహకరించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ముఖ్యంగానైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చారో, కొత్త కంపెనీలు వచ్చాయో వారి నుంచి పెద్ద ఎత్తున అప్పటి ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారు. హవాలా రూపంలో కూడా డబ్బులు వారికి చేరినట్టుగానైతే సిఐడి ఇప్పటివరకు చేసిన విచారణలు అయితే తెలియదు. ఇక దాని మీదనే స్పెషల్ ఫోకస్ పెట్టి నిజాలు నిగ్గు తేల్చాలన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సిట్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సిట్ని ఏర్పాటు చేసిన నెక్స్ట్ డేనే ఇటు తాడేపల్లి ప్యాలెస్లో కూడా అవతల కూడా ఒక మంట ఏర్పడింది. దీనిపైన టీడీపీ కూడా కౌంటర్ వేసి అక్కడ కొన్ని డైరీలు, పేపర్లు కూడా వచ్చాయి. ఈ మద్యం లెక్కలకు సంబంధించి ఏం లెక్కలు రాసుకున్నారు, ఆ పేపర్లను ముందుగానే కాల్ చేస్తున్నారంటూ కూడా ఒక సెటరికల్గా ఒక ట్వీట్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో ఈ సిట్ ఏర్పాటు చేయడం వల్ల అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే వైసీపీ గతంలో వైసీపీ పెద్దలు ఎవరైతే చలమనయ్యారో, ఈ మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యారో వారిలో మాత్రం దడ పుట్టిందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా వారి అంతు చూసే వరకు ఎవరైతే అక్రమాలకు, అవినీతికి పాల్పడి మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయినారో వారిని మాత్రం ఖచ్చితంగా అరెస్టు చేసి తీరుతాము, చట్టరీత్యా వారిపైన శిక్షలను అమలు చేసేలాగా చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.